యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. మన పరలోక తండ్రి, ప్రేమ, కరుణ మరియు న్యాయం కలిగిన దేవా, నీ సృష్టిలో ప్రతి ఒక్కరిని నీ స్వరూపంలో సృష్టించినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాము. అయితే ఈ ప్రపంచంలో బలహీనులు, నిరుపేదలు, పక్కన బెట్టబడినవారు అన్యాయానికి గురవుతున్నారు. వారిని చూచి నీకు బాధ కలుగుతుంది. ప్రభూ, మేము ఇప్పుడు ఆ సంతోషం కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆశ్రయం లేని అనాథలు, దారుల్లో జీవిస్తున్న నిరాశ్రయులు, వివక్షకు గురవుతున్న వృద్ధులు, మహిళలు, బడుగు వర్గాలు, ఈ అందరి గుండెల్లో నీ ప్రేమ ఉదయించగాక. వారు ఒంటరిగా ఉన్నారనిపించకుండా నీ ఆత్మ వారి వెంట ఉండుగాక. మనసులో నిస్సహాయతతో, శరీరంలో బలహీనతతో ఉన్నవారిని ఆదరించు. ప్రతి మూలలో అణచివేయబడ్డ వారిని వెలుగులోకి తీసుకురా. మా హృదయాలను మార్చి మేము ఈ బలహీనుల పట్ల ప్రేమతో, సహాయంతో ముందడుగు వేయగలగాలని ప్రార్థిస్తున్నాము. మాకు చూపు ఇవ్వు, వినికిడి నీవే, చేతులు నీవే. నీ కృపను వారికి అందించేందుకు మేము పరికరాలమవ్వాలని ప్రార్థిస్తున్నాము. ఈ నష్టపోయిన వారిని ఆశాజీవులుగా మారుస్తూ నీ రాజ్యంలో వారికి స్థానం కలిగించు. ప్రభూ, ప్రభుత్వం, సంఘాలు, సంఘంలో ప్రతి వ్యక్తికి ఈ బాధ్యతను గుర్తుచేయి. నీ ప్రేమను చూపించడమే మా మొదటి పిలుపుగా మమ్మల్ని తీర్చిదిద్దు. నీ క్షేత్రంలో మేము విత్తనాలు విత్తి నీవు పెంచేలా చేయుము. బలహీనుల జీవితాల్లో మార్పు కోసం మేము నీ దగ్గర ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.